చిన్న గణేశుడి మధురమైన జ్ఞానం. ఎప్పుడో ఒకప్పుడు కొండల సమీపంలో ఉన్న ప్రకాశవంతమైన ఒక రాజమహల్లో పెద్ద చిరునవ్వు మరియు ఇంకా పెద్ద మనసు కలిగిన బాలుడు గణేశుడు నివసించేవాడు. ఒక ఉదయం గ్రామంలోని పిల్లలు ఆందోళనగా ఉన్నట్లు గణేశుడు చూశాడు. వారి పాఠశాలకు వెళ్లే వంతెనపై ఒక పెద్ద రాయి పడిపోయింది. దాన్ని ఎవరూ కదిలించలేకపోయారు. నేను సహాయం చేస్తాను అని గణేశుడు ఆనందంగా అన్నాడు. రాయిని బలంతో తోసే ప్రయత్నం చేయకుండా గణేశుడు నిశ్శబ్దంగా కూర్చొని ఆలోచించాడు. తరువాత అతను చిరునవ్వు నవ్వాడు. పిల్లలందర్నీ దగ్గరకు పిలిచి, మనమంతా కలిసి పనిచేద్దాం అని అన్నాడు. కొంతమంది పిల్లలు చెక్క కర్రలు తెచ్చారు, మరికొందరు దుంగలను చుట్టేశారు, ఇంకొందరు తాళ్లు కట్టారు. కలిసి పనిచేస్తూ తెలివిగా ఆలోచించి వారా రాయిని మెల్లగా తొలగించారు. వంతెన మళ్లీ సురక్షితంగా మారింది. పిల్లలందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు. గణేశా, నువ్వు ఎంత బలవంతుడివి, ఎంత తెలివైన వాడివి అని అన్నారు. గణేశుడు నవ్వుతూ తనకెంతో ఇష్టమైన తీపి వంటకం మోదకాలు అందరితో పంచుకున్నాడు. గుర్తుంచుకోండి అని దయగా అన్నాడు. జ్ఞానం, సహనం, మంచి మనసు ఉంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆ రోజు నుంచే పిల్లలు ఏ సమస్య ఎదురైనా తమలో తమే వారు అడుగుకునేవారు. ఈ పరిస్థితిలో గణేశుడు ఏమి చేసేవాడు? నిజమైన బలం జ్ఞానం, దయ మరియు కలిసి పనిచేయడంలోనే ఉంటుంది.